చంద్రబాబు గారికి ఒకప్పుడు అత్యంత సన్నిహిత బృందంలోని సభ్యుడు సుజనా చౌదరి గారు. సుదీర్ఘకాలం పాటు ఆయనతో సాన్నిహిత్యం సాగింది. అందులో భాగంగానే ఆయన రాజ్యసభ స్థానం కూడా తీసుకున్నారు. ఆ సుజనా చౌదరిని భారతీయ జనతా పార్టీలోకి సెంట్రల్లో రెండోసారి అధికారంలోకి వచ్చాక పంపించారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారిని ఒక్క మాట కూడా విమర్శించకుండా భారతీయ జనతా పార్టీలో ఆయన కోసం పనిచేసి పెట్టారు. అందులో ఆపరేషన్ సక్సెస్ అయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తులో కారణమైంది. ఒకటి, పవన్ కళ్యాణ్ బీజేపీతో సాగుతూ చంద్రబాబు గారు పనిచేసి పెట్టారు. బీజేపీతో కలిసి సాగుతూ సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళు బీజేపీ లోపలుంటూ పనిచేసి పెట్టారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. అందుకు నజరానాగా అనకాపల్లి పార్లమెంట్ సీట్ సీఎం రమేష్కి వస్తే విజయవాడ వెస్ట్ సీట్ సుజనా చౌదరికి వచ్చింది. అయితే అక్కడ ఎవరితో తలనొప్పి ఉంటుంది? ఒకటి, జనసేన పోతిని మహేష్. ఎందుకు? పాపం ఎంతో కష్టపడ్డాడు. ఆ సీటు అతనికి రాకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. అది చాలా ఆవేదనతో ఉన్నాడు అతను. రెండో పక్కన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బొద్దా వెంకన్న, నాగుల మీర, ఎంకే బేగ్, అదే బేగ్ వాళ్ళ అబ్బాయి, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. వాళ్ళని సర్ది చెప్పమని లోకేష్ని కలిసి సుజనా చౌదరి కోరారు. లోకేష్ అదంతా సెటిరైట్ చేస్తానని చెప్పారు.